డల్గా ఉన్నారా? హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందా? హలో, ఐఎమ్ డాక్టర్ సౌమ్య కట్టం, కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్ at Miracle Hospital for Women and Children, Hyderabad. 80% ఆఫ్ ద ఉమెన్ లో ఐరన్ అండ్ కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. మీరు కూడా ఆ లిస్ట్ లో ఉన్నారేమో చెక్ చేసుకోండి. ఐరన్ మన బాడీలో ఆక్సిజన్ క్యారీ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ ఐరన్ తక్కువ ఉన్నట్టయితే టైర్డ్నెస్ కానీ, హెయిర్ ఫాల్ కానీ, డిజీనెస్ కానీ అండ్ ఈవెన్ పీరియడ్స్ లో కూడా చాలా వీక్నెస్ ఉంటుంది. కాల్షియం అనేది మన బాడీలో బోన్స్ అండ్ టీత్ స్ట్రాంగ్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. కాల్షియం డెఫిషియన్సీ వల్ల మనకి బ్యాక్ పెయిన్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, బోన్ వీక్నెస్ కానీ అండ్ ఫ్యూచర్ లో ఆస్టియోపోరోసిస్ రిస్క్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ గర్ల్స్ అండ్ ఉమెన్స్ లో పీరియడ్స్ టైంలో, ప్రెగ్నెన్సీలో అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఎక్స్ట్రా కేర్ అనేది అవసరం అవుతుంది అండ్ ఎక్స్ట్రా వైటమిన్స్, ఐరన్ అండ్ కాల్షియం సప్లిమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఐరన్ ఫుడ్ త్రూ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఐరన్ రిచ్ సోర్సెస్ వచ్చేసి క్యారెట్, బీట్రూట్ కానీ, ఆకుకూరలు కానీ, పోమోగ్రానైట్ కానీ, డేట్స్, అంజీర్, నాన్ వెజ్ లో ఎగ్ అండ్ మీట్ ఇవి రెగ్యులర్ గా తీసుకోవాలి. అండ్ కాల్షియం రిచ్ సోర్స్ వచ్చేసి మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, కర్డ్ కానీ, మిల్క్ కానీ, ఆల్మండ్స్ ఇవి రెగ్యులర్ గా తీసుకుంటే కొంచెం డెఫిషియన్సీ నుంచి బయటపడవచ్చు. అలాగే వైటమిన్ డి కావాలి అంటే న్యాచురల్ సోర్స్ వచ్చేసి సన్లైట్ ఎక్స్పోజర్ మినిమం 10 to 15 minutes ఎవ్రీడే ఉన్నారు అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా రాకుండా ఉంటుంది. మీ బాడీ సిగ్నల్స్ తీసుకుంటే వినండి. సిమ్టమ్స్ ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మీ లెవెల్స్ చెక్ చేసుకొని మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సప్లిమెంట్స్ తీసుకోండి. థ్యాంక్ యూ.